సందర్భం వచ్చింది కాబట్టి ఒకటి నేను ఒక ప్రకటన కూడా చేద్దాం అనుకున్నాను. నేను నా వ్యక్తిత్వం నుంచి మళ్ళీ మర్చిపోతాను. చెప్పండి. ఎందుకంటే హిందీ ప్రసక్తి వచ్చింది కదా, కొంచెం ఎడ్యుకేషన్ కూడా. హిందీ ప్రసక్తి వచ్చినప్పుడు ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ హూ నెగెట్ హిందీ. ఎందుకు హిందీ నేర్చుకోవాలి? మాతృభాషని పండంగా పెట్టి ఈరోజు ఇంగ్లీష్ భాష నేర్చుకుంటావు. అవును. మళ్ళీ అదే మాతృభాషని ఇంకొంచెం పండంగా పెట్టి దాన్ని ఇంకొంచెం మణుదొక్కి హిందీ నేర్చుకోమంటావు నువ్వు. నేను హిందీ నేర్చుకుందనా, ఇంగ్లీష్ నేర్చుకుందనా, తెలుగు నేర్చుకుందనా? అక్కడ 2 భాషలు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఐఏఎస్ పోతూ ఉంటే చాలా తేలికగా, ఇక్కడ 3 భాషల బరువు ఉంది ఇక్కడ విద్యార్థికి. అవును. ఈ 3 భాషల బరువుని మన తెలుగు విద్యార్థులకి ఎంత తొందరలో గవర్నమెంట్ తీసేస్తే అంత మంచిది. తమిళనాడులో చేసిన పని ఇక్కడ కూడా జరగాల. తమిళనాడు ప్రభుత్వం చేసిన పని ఇక్కడ కూడా జరగాల. నీకు ములాజాలు లేకోకుండా, ఎవరితో మోడీతో కానీ ఎవరితోనూ ములాజాలు లేకోకుండా తెలుగు భాషను ప్రేమించే మొనగాడు ఎవడైనా ఈ ప్రభుత్వంలో ఉంటే గనక, ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో ఉంటే గనక వాడు వెంటనే హిందీ భాషను తీసివేయాలి, తెలుగును మాతృభాషగా ప్రవేశపెట్టాలి, తెలుగును మొదటి భాషగా ప్రవేశపెట్టాలి. తెలుగు ఇంగ్లీష్ మీరు అన్నట్టుగా ఇంగ్లీష్ ఎట్లా ఉంటుంది? ఇంగ్లీష్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోకపోతే ప్రపంచంలో చెల్లబారదు. అవును. జీవిక కోసం తప్పనిసరిగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. అవును. జీవిక మాత్రమే చాలా అంటే ఒక పశువుకి జంతువు కూడా జీవిక ఉంటుంది. మనిషి సాంస్కృతికంగా ఎదగాలంటే కూడాను మాతృభాష అవసరం. కాబట్టి మాతృభాషని, తల్లి భాషని నేర్చుకోవాల్సిందే. దాని పక్కన ఇంగ్లీష్ భాషను కూడాను నేర్చుకోవాల్సిందే అని ఈ సందర్భంగా నేను గవర్నమెంట్ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నా. రెండు రాష్ట్ర ప్రభుత్వాల పాలకులకి, ఇన్ఫ్లుయెన్సర్స్కి స్వామి గారి అప్పీల్ అండ్ నా రిక్వెస్ట్ కూడా, తెలుగు భాష మాతృభాషగా, ప్రథమ భాషగా, ప్రాధాన్య భాషగా తెలుగు ఉండాల్సిందే. హిందీ తమిళనాడులాగా హిందీని మనము తొలగించుకోవాల్సిందే. ఇంగ్లీష్ అనేది అది తప్పదు, ఇంగ్లీష్ ఉండాల్సిందే. సో ప్రధానంగా మాతృభాషను అనేది మరవకూడదు. ఎందుకంటే ఇప్పుడు మాతృభాష మీద ప్రేమ కానీ, మాతృభాష మీద పట్టు కానీ లేకపోతే ఇంకో భాష కూడా పట్టుబడదు. అది ఎందుకు తెలియదు వీళ్ళకు? అది ఒక్కొక్కరికి ఒకరికి 50, ఒకరికి 60 ఏండ్లు, ఒకరికి 70 ఏండ్లు. ఎందుకు తెలియదు వీళ్ళకి? ఎందుకు తెలియదు? తెలిసినా కూడాను ద్రోహం చేస్తూ ఉన్నారు. ఎందుకు అద్రోహం చేస్తున్నారంటే ములాజలు ఎక్కువైనాయి. కేంద్ర ప్రభుత్వంతో ములాజలు ఎక్కువైనాయి. ఆ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఎక్కడ సమర్థించవాలనో అక్కడ సమర్థించాలా, ఎక్కడ నెగెట్ చేయాలో అక్కడ నెగెట్ చేయాలా.